పెన్నిది, కష్టం వస్తే ఆపదకి కేర్ ఆఫ్ అడ్రస్, బహుజనుల ముద్దుపిట్ట నీలం మధు ముదిరాజ్ అన్న తరపున సైరా మీడియా వీక్షకులకు, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. NMR యువజన పటాన్చెరు నియోజకవర్గం. జోగిపేట మున్సిపల్ 17వ వార్డు ప్రజలకు, సైరా మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జోగిపేట మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ. వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు ADMS బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఛార్జింగ్ బైక్స్ అనేది అమ్మడం జరుగుతుంది. అసలు వీటి ప్రత్యేకత ఏంటి, ఎంత రేట్కి అమ్ముతున్నారో ఒకసారి తెలుసు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఈ బైక్ ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? ఈ బైక్ షోరూమ్ వచ్చేసి 1 వీక్ అవుతుంది, కానీ మా కంపెనీ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. 2020లో బెల్గావ్లో స్టార్ట్ అయింది ADMS అనేటటువంటి కంపెనీ. జస్ట్ విదిన్ 3 ఇయర్స్ లోపల 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో 800 షోరూమ్స్తో ఆల్ ఓవర్ ఇండియా లోపల బాగా విస్తరిస్తుంది. ప్రజెంట్ జనరేషన్కి ఇది చాలా అవసరం అని అనుకొని నేను కూడా స్టార్ట్ చేసిందండి. ఇది స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈ రోజుల లోపల మనం గమనిస్తున్నాం, పొల్యూషన్ అనేటటువంటి డే బై డే పెరుగుతుంది. ప్రపంచ దేశాల లోపల పొల్యూషన్ లోపల టాప్లో ఢిల్లీ సిటీ వచ్చింది. ఇంకా అట్లాంటి సిటీస్ మన దేశం లోపల 65 సిటీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ లోపల 100 సిటీస్ లోపల 65 ఇండియాలో ఉన్నాయి. ఈ పాపులేషన్ పెరుగుతుంది, దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది. దాంట్లోపల ప్రధానమైనటువంటి భూమిక ట్రాన్స్పోర్టింగ్ అనేటటువంటిది అవసరం. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టింగ్ డైలీ మనం చేస్తున్నాము, దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎక్కువ చేస్తున్నాం. దానితో పాటు పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడం వల్ల మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు మన బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయండి. అందుకోసం ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దేశం లోపల పొల్యూషన్ తగ్గిస్తే మనం ప్రపంచ దేశాలకు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రపంచ దేశాల లోపల చైనా, జపాన్ లాంటి దేశాల లోపల 100% ఎలక్ట్రిక్ వైపు మరలినరు. మనం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ బైక్స్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? టోటల్ బైక్స్ వచ్చేసి
18 మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో యువతకు అనుకూలంగా, మహిళలకు అనుకూలంగా, ఆ తర్వాత స్టూడెంట్స్కి అనుకూలమైనటువంటి బైక్స్ ఉన్నాయి. దీంట్లో 8 వచ్చేసి రిజిస్టర్డ్, ఇంకా 10 నాన్ రిజిస్టర్డ్ ఉన్నాయి. నాన్ రిజిస్టర్డ్ అంటే వితౌట్ లైసెన్స్ అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ రోడ్ ట్యాక్స్ నడిపించుకోవచ్చు. 7th క్లాస్ అంటే 12 ఇయర్స్ నిండినటువంటి బాబు కూడా దీన్ని నడిపించేటటువంటి అవకాశం ఉందండి. అంత మంచి బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు లేడీస్కి సపరేట్ ప్లస్ జెంట్స్ సపరేట్ ఉన్నాయా సార్? అందరికి ఒకటేనా? ఎస్, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, అఫీషియల్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయండి. స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, స్ప్లెండర్ టైప్ ఉన్నాయి, దాంతోపాటు పల్సర్ టైప్ ఉన్నాయి, స్కూటీల టైప్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయండి. వివిధ రకాల వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి. ట్యూషన్స్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి టీటీఎక్స్ లాంటి బైక్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఎంత ఛార్జింగ్ పెడితే ఎంత దూరం వెళ్తాయి సార్? ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాయి? మీరు జనరల్గా పెట్రోల్ కనుక చూస్తే ఒక 2 లీటర్స్తో కనుక మీరు వెళ్తే 80 కిలోమీటర్స్ వరకు మీరు వెళ్ళగలుగుతారు. పర్ డే 200 రూపీస్, మంత్లీ 6000 రూపీస్, ఇయర్లీ 80 to 1 lakh ఖర్చు అవుతుంది పెట్రోల్ పైన. ఒక్కసారి మీ ఆలోచన మార్చుకొని ఎలక్ట్రికల్ వైపు కనుక మీరు వస్తే జస్ట్ 10 రూపీస్ లోపల 100 కిలోమీటర్స్ తిరగొచ్చండి. ఏ రకంగానంటే జస్ట్ 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోతే 100-120 కిలోమీటర్స్ తిరిగేటటువంటి బైక్స్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి విదిన్ 10 రూపీస్ లోపల మీరు 100 కిలోమీటర్స్ తిరగొచ్చు. మీకు అడిషనల్గా 2 to 300 మీ కరెంట్ బిల్ వస్తుందండి. ఆ తర్వాత ఇయర్లీ మొత్తం కనుక చూస్తే కూడా 3600 లోపు మీ ఖర్చు కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేదు, ఆయిల్ చేంజ్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదండి. అట్లాంటి ఒక మనీ సేవ్ అవుతుంది, పొల్యూషన్ను కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువైపుగా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉందనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సడన్ గా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి సార్ మరి? ఆల్ ఓవర్ ఇండియా లోపల 70,000 బైక్స్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేటటువంటి వాటికి టెండర్ అయిపోయిందండి. ఇప్పుడు మెట్రో స్టేషన్స్ లోపల ప్రతి దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అన్ని ఏరియా లోపల కూడా అయిపోతాయి. దానికి కొంచెం టైం పట్టొచ్చు. అట్లా కాకుండా ఎక్స్ట్రా బ్యాటరీ కూడా మీరు తీసుకుంటే ఒక బ్యాటరీకి బదులుగా ఇంకొక బ్యాటరీని పెట్టుకొని మీరు ఎక్కువ దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120 కిలోమీటర్స్ వెళ్ళేటటువంటి బైక్ కనుక ఉంటే మీరు అడిషనల్గా ఎక్స్ట్రా బ్యాటరీ యాడ్ చేసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు 200 కిలోమీటర్స్ దాకా కూడా మీరు ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చండి. అది ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేటటువంటి దాంట్లో డిస్ప్లేలో చూపిస్తుందండి. అక్రాలిక్ బాడీతో, లిథియం అయాన్ బ్యాటరీతో ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నటువంటి బైక్ అండి ఏడిఎంఎస్ బైక్. దీనికి కర్ణాటక గవర్నమెంట్ 2021 లోపల సేఫెస్ట్ బైక్ అనేటటువంటి అవార్డు కూడా ఇచ్చింది. కాబట్టి ఇటువంటి బైక్ వాడడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా బైక్స్ అక్కడక్కడ ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్నాయి కదా సార్, అట్లా ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి? మంచి క్వశ్చన్ అండి. ఇది అపోహ అని నేను అనుకుంటున్నాను. మొదట్లో వచ్చినటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అసిడిక్ బ్యాటరీలతో తయారైనాయండి. అవి బ్లాస్ట్ అయినాయి నిజమే. కానీ ఒక్కసారి మొదట్లో బ్లాస్ట్ అయిన తర్వాత లిథియం అయాన్ వైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మన దేశం లోపల, జమ్మూ కాశ్మీర్ లోపల విస్తారమైనటువంటి నిల్వలు ఉన్నాయి ఆ లిథియం అయాన్. వాటితో బ్యాటరీ తయారవుతుంది. ఇది పేలేటటువంటి ఛాన్స్ లేదు. మా ఏడిఎంఎస్ బ్యాటరీ ఏదైతే ఉందో పెద్ద మంటల కుప్ప లోపల వేసిన తర్వాత గంటలు కాల్చిన తర్వాత కూడా కరిగిపోయింది, కానీ అది పేలలేదండి, పేలదు. మొదట్లో సిలిండర్ కూడా పేలిందండి. అట్లా అని చెప్పి సిలిండర్ వాడడం మానేసినామా మనం? కాదు కదండి. అదే రకంగా మొదట్లో బైక్ సంబంధించిన బ్యాటరీ కూడా పేలుండొచ్చు, కానీ అదొక అపోహ. ఆ అపోహ లోపల నుంచి బయటికి రావాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎలక్ట్రికల్ వైపు వస్తే డబ్బు సేవ్ అవుతుంది, దేశం యొక్క డబ్బులు కూడా సేవ్ అవుతాయి. పెట్రోల్ పైన 16 లక్షల కోట్ల రూపాయలు మనం విదేశాలకు చెల్లిస్తున్నాం. ఆ చెల్లించేటటువంటి వాటిపైన జిఎస్టీలు కడుతున్నాం. ఇవన్నీ కనుక మిగిలిపోతే మన దేశం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవచ్చు. విద్య, వైద్యం పైన ఈ ఖర్చును మళ్లిస్తే కనుక మన దేశం ఇంకా తొందరగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపోహలను పక్కన పెట్టి అందరూ ఇటువైపుగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ బైక్స్ యూజ్ చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. 100% అండి. ఈ బైక్ యూజ్ చేయడం వల్ల మీ మనీ సేవ్ అవుతుంది. దాంతోపాటుగా దేశం యొక్క ఎన్విరాన్మెంట్ కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. దాంతోపాటుగా మా ఏడిఎంఎస్ కంపెనీ అనేటటువంటిది నెట్వర్క్ మార్కెటింగ్ లోపలికి వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే జస్ట్ 15,000 పే చేసి ఆర్డర్ చేసిన తర్వాత విదిన్ 3 months లోపల మీరు ఎప్పుడైనా మిగతా రిమైనింగ్ అమౌంట్ పే చేసి మీరు బైక్ తీసుకునేటటువంటి ఒక అవకాశం కల్పించింది. 100% లోన్ ఇస్తుందని మా కంపెనీనే. దాంతోపాటు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది, బజాజ్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు, ఇంకా అనేక రకాల కోటక్ మహీంద్రా వాళ్ళు కూడా లోన్స్ ఇస్తున్నారు. అట్లా లోన్స్ తీసుకొని కూడా బైక్ తీసుకునేటటువంటి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు 1 hour పెట్టినాం అనుకోండి సార్, ఛార్జింగ్ ఎంత దూరం వెళ్తుంది? 120 కిలోమీటర్స్ మ్యాక్సిమం, 80 కిలోమీటర్స్ మినిమం.
ఈ మధ్యలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీని బట్టి 80 కిలోమీటర్స్ టు 120 కిలోమీటర్స్ వెళ్తుంది. స్పాట్ బుకింగ్ ఉంటుందా సార్, లేకపోతే ముందే చెప్పేస్తారా? స్పాట్ బుకింగ్ కూడా తీసుకోవచ్చండి. మీరు నెట్ పేమెంట్ తీసుకొస్తే ఈ రోజు ఇస్తే ఈ రోజే మీరు బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుండి లోన్ వస్తే ఈ రోజు కనుక మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఈ రోజే మీరు బైక్ తీసుకోవచ్చు, లేదా విదిన్ 1 డే లోపల తీసుకోవచ్చు. 3 months బిఫోర్ బుకింగ్ చేసుకోవచ్చు, 1 year బిఫోర్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు అండి. విన్నాం కదండి, ADMS బైక్స్ యూజ్ చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. కాలుష్యానికి కూడా అంటే వేరే బైక్స్ యూజ్ చేస్తే కాలుష్యం ఎక్కువ అవుతుంది, దానికి తగ్గట్టు మేము దీన్ని తయారు చేసామని చెప్తున్నారు. పెట్రోల్ కూడా మనం అంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం కాబట్టి పెట్రోల్ కూడా అవసరం ఉండదని చెప్తున్నారు. చాలామంది దీనికి పేలుళ్ళు అవుతున్నాయి, అదే బ్లాస్ట్ అవుతుందని చెప్తున్నారు, కానీ అదొక అపోహ అని చెప్తున్నారు. చాలా మంచిగా ఉందన్నమాట ఇది. ఒకవేళ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ADMS బైక్స్ కొనొచ్చు. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.